నమస్తే. వెల్కమ్ టు లిజన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ఇంజినీర్స్ కూడా ఉన్నారు. సివిల్ ఇంజినీర్స్ వీళ్ళందరూ కూడా. వీళ్ళకి సంబంధించి దాదాపు 3 సంవత్సరాలుగా అవస్థ ఉంది. వీళ్ళకి ఎగ్జామ్స్ అయిపోయి. ఏఈకి సంబంధించి నోటిఫికేషన్ పడితే వీళ్ళు ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు వీళ్ళందరూ. దాదాపు 800 మందికి రిజల్ట్స్ పెండింగ్ ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా గత ప్రభుత్వం సరే వాళ్ళు రిజల్ట్ ఇవ్వలేదు. ఏదో పేపర్ కాపీయింగ్ అయిందనో రకరకాల అంశాల మీద వాళ్ళకి రిజల్ట్ గతంలో రాలేదు. మరి ఈ ప్రభుత్వం వచ్చి దాదాపు సంవత్సరం కావస్తా ఉంది. ఇప్పటికీ కూడా వీళ్ళు తిప్పుకుంటున్నారు తప్పితే దీనికి సంబంధించి ఒక సొల్యూషన్ అయితే చూపించట్లేదు. సో ఈ రోజు కనీసం ఒక వినతి పత్రం ఇవ్వడానికి వచ్చినా కూడా గాంధీ భవన్‌లో తీసుకోవడానికి వాళ్ళకి ఎలవ్ కూడా లేకుండా లోపలికి ఎలవ్ చేయని పరిస్థితి. కనీసం ఎవరు కూడా ఇందులో ఏముందని కూడా పట్టించుకోవట్లేదు అంటూ కూడా వాళ్ళందరూ చెప్తా ఉన్నారు. కనీసం మాకు రిజల్ట్ ఇస్తే మేము పాస్ అయ్యామా, ఫెయిల్ అయ్యామా, మాకు ఉద్యోగం వచ్చిందని కూడా మాకు కన్ఫర్మేషన్ ఉంటది కాబట్టి కనీసం దీని మీద దృష్టి పెట్టందంటే ఎవరు కూడా మాట్లాడని పరిస్థితి. వాళ్ళతో పాటు ఎగ్జామ్ రాసిన మిగతా బ్రాంచెస్ వాళ్ళందరికీ కూడా ఇప్పటికే డిక్లరేషన్ అయిపోయి ఉద్యోగాలు వచ్చి వాళ్ళందరూ ఉద్యోగాలు చేసుకుంటున్న పరిస్థితి. ఒక పక్క గ్రూప్ 2 ఎగ్జామ్స్ నడుస్తున్నాయి కాబట్టి దీనికి సంబంధించి పెండింగ్ ఉందంటున్నారంట. ఇంకో పక్క ఎగ్జామ్స్ మన ఎలక్షన్ నోటిఫికేషన్ అని చెప్తా ఉన్నారంట. కనీసం ఎట్టకేలకు దీనికైతే ఒక సొల్యూషన్ అయితే కావాలంటూ కూడా ఈ రోజు వాళ్ళందరూ కూడా గాంధీ భవన్‌కి రావడం జరిగింది. ఇక్కడ ఎవరు కూడా దానికి సంబంధించి సమాధానం కూడా చెప్పే పరిస్థితి కనపడట్లేదు అంటూ కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నోటిఫికేషన్ వచ్చి 2022లో నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పటికి ఆల్మోస్ట్ 3 ఇయర్స్ అవుతుంది. మా ప్రాసెస్ అసలు ముందలకే సాగట్లేదు. మాకన్నా తర్వాత వచ్చిన నోటిఫికేషన్స్ అన్ని జరిగినాయి. లైక్ గ్రూప్ గ్రూప్ 4 కానీ, ఆ తర్వాత డిఎస్సి కానీ, ఏఎంవిఏ కానీ, ఇవన్నీ ఏడబ్ల్యూ కానీ ఇవన్నీ మాది క్యాన్సల్. నోటిఫికేషన్ అప్పుడు పేపర్ లీక్ అవ్వడం వల్ల మాది మళ్ళీ ఇంకోసారి బీఆర్ఎస్ ఉన్నప్పుడు మళ్ళీ ఇంకోసారి ఎగ్జామ్ రాసాం. ఇప్పటికి మాతో పాటు జరిగిన అన్ని అయిపోయినాయి సార్. మాది ఒకటే మిగిలింది. మళ్ళీ మా ఏఈలోనే సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఉంటుంది. మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ అయిపోయింది. సివిల్లే ఆపేరు. మేము ఎన్నోసార్లు ఇప్పటికి 30-40 టైమ్స్ వచ్చాము. మాకు అపాయింట్మెంట్ ఇవ్వమంటే నెక్స్ట్ ఈ వీక్ లో వస్తుంది మీకు రిజల్ట్, నెక్స్ట్ వీక్ లో రిజల్ట్ అంటే ఈ వీక్ లో ఇంకా 2 days లో ఆ విధంగా పొడిగిస్తూనే ఉన్నారు కానీ మాది కంప్లీట్ చేయట్లేదు. ఎన్ని రోజులు తిరుగుతున్నాం గాంధీ భవన్? మేము మొత్తం సార్ ఇప్పుడు డిప్యూటీ సీఎం ని కూడా కలిసాము ఒకసారి. మాకు అయితే అది చేపిస్తామని చెప్పి ఇప్పటిదాకా లేదు. మేము 3 సంవత్సరాలు అవుతుంది తిరగబట్టి. రోజు ఎవ్రీ వీక్లీ వస్తూనే ఉన్నాము. వెరిఫికేషన్ వరకు వచ్చిన ప్రాసెస్ ఫైనల్ లిస్ట్ ఇవ్వడానికి ఎందుకు ఆపుతున్నారు? మా దాంట్లో ఉన్న సివిల్ మెకానికల్ ట్రిపుల్లో మిగతా 2 బ్రాంచెస్ అయిపోయినాయి. సివిల్ ఒకటి అవ్వడానికి ప్రాసెస్ ఏంటి? ఇప్పుడు మధ్యలో దేనికోసం ఆపుతున్నారు అంటే అది రీజన్ చెప్పట్లేరు. ఏమనంటే సెకండ్ స్పెల్ ఉంటుంది అంటున్నారు. సెకండ్ స్పెల్ కి ఎంత? ఫస్ట్ స్పెల్ కే 1 week లో 1 month లో అయిపోతున్న ప్రాసెస్ సెకండ్ స్పెల్ ఇవ్వడానికి ఎందుకు ఇంత టైం పడుతుందని ఆ ప్రాసెస్ అడుగుతుంటే అపాయింట్మెంట్ ఇవ్వట్లేరు అనమాట. అదొకటి ప్రాబ్లం. ఈ విద్యాశాఖ మంత్రి ఇప్పుడు సీఎం కదా, మరి ఆయన కలిసే ప్రయత్నం చేశారు. ఆల్రెడీ డిప్యూటీ సీఎం గారిని కలిసినాం మేము. అక్కడ నుంచి ఏమి రెస్పాన్స్ రాలేదన్నమాట. మేము చేస్తాము అని అంటున్నారు కానీ దాని యొక్క ఇంపాక్ట్ అనేది కనిపిస్తలేదు. మేము వెళ్తున్నా కూడా మమ్మల్ని పంపిస్తలేరు. అక్కడ నుంచి కూడా తీసుకోవట్లేరు. ఎందుకు ఆ ప్రాబ్లం ఏమవుతుంది? లోపల ఏమైనా ప్రాసెస్ జరుగుతుంది అంటే ఇప్పుడు ఏమంటున్నారంటే గ్రూప్ 2 అవుతుంది అంటున్నారు. ఇన్ని రోజులు ఏమైంది? ఇప్పుడు నెక్స్ట్ గ్రూప్ 2 అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో ఇప్పుడు ఏమంటారు ఎలక్షన్స్ వస్తుంటాయి. పంచాయతీ ఎలక్షన్ కూడా వస్తుంది. మళ్ళీ ఆ ప్రాసెస్ అంటే మాకు 4-5 months పడుతుంది అనమాట అది అవ్వడానికి. సో అప్పటి వరకు మేము ఆగాల. ఎగ్జామ్ అయిపోయి ఎన్ని సంవత్సరాలు? 2022లో నోటిఫికేషన్ అయింది. 2023లో ఎగ్జామ్ అయిపోయింది. మళ్ళీ క్యాన్సిల్ అయిపోయింది. మళ్ళీ ఇంకొక 23 ఎండ్లో ఎగ్జామ్ అయిపోయింది. ఇప్పుడు 24 అవుతుంది. అంటే 1 year నుంచి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత రిజల్ట్ ఇవ్వడానికి ఇంత లేట్ ఎందుకు? ఇప్పుడు గ్రూప్ 2 రిజల్ట్ వస్తేనే కదా మీకు అసలు ఏంటనే. అవును, ఇప్పుడు వీళ్ళందరూ ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు గవర్నమెంట్ అఫీషియల్స్. ఇప్పుడు అందరు గవర్నమెంట్ అఫీషియల్స్. వీళ్ళు ఇంత లేట్ అవ్వడానికి ఏంది ప్రాసెస్ ఏంటి? ప్రాబ్లం ఏంది? ఇప్పుడు గ్రూప్ 2 ఉంది, గ్రూప్ 3 ఉంది. గ్రూప్ 3, గ్రూప్ 2 అవ్వలేదు. ఆ ఎగ్జామే అవ్వలేదు. ఫిబ్రవరిలో రిజల్ట్ ఇచ్చేస్తాము అంటున్నారు. వాళ్ళకి ఇస్తున్న ప్రియారిటీ మాకెందుకు ఇవ్వట్లేరు? గ్రూప్స్కి ఉన్న ప్రియారిటీ మాకెందుకు లేదు? ఇప్పుడు 8,000 మిగతా నోటిఫికేషన్ చూసుకుంటే గ్రూప్ 4 కానీ డిఎస్సి కానీ 8,000 పోస్టులు ఉన్నాయి. వాళ్ళకి అయిపోయింది. అంతమంది ఉన్నారు, వాళ్ళకి అయిపోయింది. మాకెందుకు అవ్వట్లేదు? జస్ట్ 800 members ఉన్నాం మేము. అదొకటి. మీరు ఇంకెవరైనా మాట్లాడేటున్నాం కొంచెం ముందు. డిసెంబర్ లోపు మాకు ఆ ఫైనల్ లిస్ట్ అనేది ఇస్తే మేము హ్యాపీ. అదే ఈ మంత్ లోపు జస్ట్ మాకు ఆ రిజల్ట్ ఇస్తే చాలు. ఈ డిపార్ట్మెంట్ లో వచ్చింది అని చెప్పుకోవడానికన్నా కనీసం 2024లో మీరేం ఆల్రెడీ మనకి 3-4 months దాకా సీఎం సార్ మాట్లాడారు. సివిల్ ఇంజనీర్స్ అసలు బీటెక్ లో జాయిన్ అవుతారు. ఎందుకు జాయిన్ అవుతారు చెప్పండి? ఇట్లా రిజల్ట్ చేయకుండా మాకు ఇన్ని రోజులు ఉంటే ఎవరు జాయిన్ అవ్వరు. ఏమంటారు జాబులు రావు ఎందుకు అని చెప్పి ప్రైవేట్ లో చేసుకునే కష్టం. సివిల్ చేయలేరు ఎవరు. అందరూ సాఫ్ట్వేర్ జాబ్ సిఎస్సి కానీ ఎలక్ట్రికల్ తీసుకొని పోతారు. అదే మాకు
వాళ్ళ తరపున ఏదైతే అన్నారో సీఎం సార్ అది వాళ్ళకి చేయాలంటే ఫస్ట్ ఉన్న రిజల్ట్ ఇస్తేనే కదా జనాలకి అరే సివిల్ అంటే ఒకటి ఉంది, ఒక వాల్యూ ఉందని చెప్పి జనాలు తెలుస్తుంది కదా. మా గురించి అసలు పట్టించుకోవట్లేదు, అసలు ఇక్కడే కాదు ఎక్కడ పట్టించుకోవట్లేదు, ఏ డిపార్ట్మెంట్ లో కానీ ఎక్కడైనా కానీ సివిల్ అంటేనే అసలు ఏదో పక్కకు తీసి పెడతారు వాళ్ళు. ఇప్పుడు మరి మీకు ఏదో ఒక కనీసం దీనికి ఒక ఇదైనా రావాలి కదా, కనీసం 3 సంవత్సరాల నుంచి wait చేస్తా ఉన్నారు. అవును 3 నుంచి వెయిట్ చేస్తున్నాము. నియర్లీ ఒక 6 months నుంచి మేము డైలీ వస్తాం, ప్రతి వీక్లీ మేము కేసీకి వస్తాము, వచ్చి కింద మాట్లాడతాము, పైకి వెళ్తాము, అన్ని మాట్లాడతాము. వాళ్ళతో లాస్టింగ్ మాకు డీవీఐ కూడా అయింది, అంతే. డీవీఐ వెరిఫికేషన్ అయిపోయింది, రిజల్ట్ కోసం ఫోన్ చేస్తానేమో మీకు ఇంకా టైం పడుతుంది అంటున్నాను, అంతేగాని ఎలక్ట్రికల్ మెకానిక్ వాళ్ళకైతే వాళ్ళకి అయిపోయింది. సివిల్ ఒకటి ఇవ్వాలి. ఇప్పుడు మాది ఇస్తేనే వాళ్ళు మాతో పాటు జాయిన్ అవుతారు. వాళ్ళకి రిజల్ట్ ఇచ్చి వాళ్ళు కూడా వేస్ట్, వాళ్ళు ఏం చేయరు, ఇంట్లో కూర్చుంటారు అంతే. వాళ్ళు జాయిన్ అయిన పోస్ట్ ఏం వాళ్ళకి ఏం రాదు. సివిల్ అయితేనే మా అందరు కలిపి ఒకేసారి వాళ్ళకి ఇస్తారు, అపాయింట్మెంట్ ఇస్తారు. లోపల ఎవరైనా తీసుకున్నారా? తీసుకోవట్లేదు. మరి కనీసం ఇది తీసుకోవాలి కదా, ఒకవేళ ఏంటో చూడాలి కదా. లేదు, ఒకవేళ తీసుకున్నా కూడా అసలు పైనకి పంపించట్లేదు, చైర్మన్ కలవడానికి పంపించట్లేదు అసలు. మరి ఇప్పుడు పెద్దవాడిని లేదా? సరే, మళ్ళీ ఇంకోటి ఏంటంటే డిలే అవ్వడం పక్కన పెడితే సేమ్ నోటిఫికేషన్ లోనే వేరే బ్రాంచెస్ కి మెకానికల్, ఎలక్ట్రికల్ కి సెకండ్ స్పెల్ పిలిచి ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ఇచ్చేసింది. కానీ మా సివిల్ వాళ్ళకి మాత్రం ఇవ్వలే ఇంకా ఇప్పటి వరకు. దానికోసం మీకే ఎందుకు ఇట్లా అంటే ఇప్పుడు అసిస్టెంట్ ఇంజనీర్స్ కి లేదు, ఐడబ్ల్యూకి కూడా అంతే ఆల్మోస్ట్ వేరే బ్రాంచెస్ కి ఇచ్చేసి. లేదు అలాంటిది ఏం ఉండకపోవచ్చు, కానీ ఇవ్వట్లేదు మొత్తానికి అయితే సివిల్ వాళ్ళకి ఇవ్వట్లేదు. మీరేం డిమాండ్ చేస్తారు? అది త్వరగా సెలక్షన్ లిస్ట్ ఇస్తే జాయిన్ అవుదామని చెప్పేసి అందరూ వెయిట్ చేస్తారు ఇప్పటి వరకు. లోపల కనీసం అయితే ఎవరైతే కలవలేదు మిమ్మల్ని అయితే ఇప్పటిదాకా.